భార్య విజయ్తో డీల్ 250 కోట్ల రూపాయలతో సెటిల్మెంట్. తలపతి విజయ్ నిజంగా ఏ ముహూర్తాన పార్టీ పెట్టారు కానీ తమిళ వెట్రి కలగం అనే పార్టీ పెట్టడము, తర్వాత కరూర్ ఘటన ద్వారా 40 మందికి పైగా చనిపోవడము, ఆ తర్వాత జననాయకన్ అనే సినిమా ఇప్పటికీ రిలీజ్కి నోచుకోలేదు. సినిమా ఇంకా దగ్గరకు వచ్చాక ఆయన సినిమా కాబట్టి రిలీజ్కి నోచుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆయన ప్రభావితం సినిమా అవుతుందని మేబీ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ ఆపేయచ్చు. ఇంకా 2 నెలలే ఉంది కాబట్టి దాని గురించి పట్టించుకోవట్లేదు. మొత్తానికి అది ఇది చేసి ఆయన సినిమాని ఆపేశారు. ఇదిలా ఉంటే ఒక నెల రోజుల కిందట విజయ్పై ఒక బీజేపీ నాయకుడు తమిళనాడులో విమర్శ ఏంటంటే, త్రిష, ఇక్కడ మన ఫోటోలో చూడొచ్చు, ఇక్కడ విజయ్ భార్య సంగీత ఉన్నారు, ఇక్కడ అలాగే విజయ్తో లియో సినిమాలో కలిసి నటించారు త్రిష. వీళ్ళిద్దరూ త్రిష విజయ్ ఫోటో ఇక్కడ చూడొచ్చు. త్రిష అత్యంత సన్నిహితురాలుగా ఉంటారు ఆవిడ, అతనితో వాళ్ళిద్దరికి ఏదో సంబంధాలు ఉన్నాయన్నట్టుగా బీజేపీ నాయకుడు విమర్శ చేయడం, అది తర్వాత త్రిష గారు చాలా సీరియస్ అవ్వడం, ఆ తర్వాత మరలా బీజేపీ నాయకుడు క్షమాపణ చెప్పడం జరిగిపోయిన 1 మంత్ తర్వాత విజయ్ భార్య సంగీత విడాకులకి సంబంధించి కోర్టుకి ఎక్కారు. విజయ్తో విడాకులు ఎందుకు అంటే, ఒక హీరోయిన్తో సత్సంబంధాలు ఉన్నాయి, తనతో ఉన్నాయని తెలిసినా నేను సరే అనుకున్నాను, తర్వాత నాకు తెలిసాక ఆయన అడిగితే క్షమాపణ చెప్పి ఇకపై కొనసాగించినని కూడా చెప్పాడు, బట్ అవి మరలా మాట తప్పాడు, తర్వాత నమ్మక ద్రోహం చేశాడు అనే అంశాలను పొందుపరిచి ఆవిడ 27(1)A 27(1)D అనే 2 యాక్టులు కూడా పెట్టి ఈయన మీద విడాకులు కోరింది. అయితే ఈ అంశం ఇంకా ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో తమిళనాట కానీ తెలుగులో కానీ సౌత్ మొత్తం కూడా ఈ అంశం హల్చల్ అవుతుంది, సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఎంత వైరల్ అవుతుందంటే, సొంత ఇంటినే చక్కబెట్టుకోలేని తలపతి ప్రజలందరికీ ఏం చేస్తాడు, ఏం చేయగలడు, రాజకీయ అనుభవం ఉందా, ఇప్పటికే లేటుకు రావడం వల్ల కరూరు ఘటన జరిగింది. ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో, ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఇలాగే ఫ్యాన్ బేస్ ఉంది, బట్ అదన్నీ ఓట్ల రూపం దాల్చలేదు. ఇక్కడ కూడా సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్నా, పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ ఉన్నా, నిజంగా ఈయన ఆ ఇమేజ్ ఓట్ల రూపంలో మారుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్కే. కానీ తమిళనాడులో జరిగిన ఒక సర్వేలో మాత్రం సుమారుగా విజయ్ పార్టీకే 35 నుంచి 36% ఓటింగ్ వరకు సర్వేలో వచ్చిందంట. 35% ఓటింగ్ వస్తుందని. మిగతా డిఎంకే, ఏడీఎంకే కూడా 24, 25 ఆ రేంజ్లోనూ ఉన్నాయి. అలాగే కెప్టెన్ విజయకాంత్ పార్టీ కూడా ఒక 10% ఓటింగ్ ఇప్పటికీ ఉందట. సో ఈ నేపథ్యంలో విజయ్ ఖచ్చితంగా ఎవరితో ఒకరితో సయోధ్య కుదుర్చుకొనైనా ముఖ్యమంత్రి అవుతారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో పిడుగు లాంటి వార్త ఏంటంటే, సొంత భార్యే ఆయనకి విడాకులకు అప్లై చేసింది సంగీత గారు. అయితే ఇదంతా ఇంకా రాద్ధాంతం చేసుకొని కోర్టుకి వాయిదాలు కన్నా ఈయనే 250 కోట్లు భరణంగా ఇచ్చి సెటిల్ చేసుకుందాము, నేను కావాలంటే సంతకం పెడతాననేలా కూడా విజయ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. విజయ్ అనుచరులు ఇది బయటికి లీక్ చేసేశారు. కాకపోతే ఇవంతా రాద్ధాంతో బయటికి రాకుండా 250 కోట్లు అంటున్నారు కొంతమంది, 500 కోట్లు అంటున్నారు కొంతమంది. ఈ విధంగా ఇచ్చి భార్య, కుమారుడు, కుమార్తెకి వాళ్ళకు ఉపయోగకరంగా ఉండేలాగా ప్రయత్నిస్తున్నాడట. అయితే ఇక్కడ కొడుకు శాంసన్ సంథింగ్ ఆయన పేరు, ఆయన కూడా తల్లికే మద్దతుగా ఉన్నాడు, తండ్రికి యాంటీగా ఉన్నాడని అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో విజయ్ సొంత ఇంట్లోనే కుంపటి ఏర్పడింది. ఈ నేపథ్యంలో విజయ్ రాజకీయాలకు వెళ్లే ముందు ఇన్ని రకాలుగా జరుగుతున్నాయంటే, భారీ స్థాయిలో స్కాము, ఆయన వెనక కుట్ర జరుగుతోంది అనేది కూడా చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. బట్ రజనీకాంత్ గారి తర్వాత అత్యంత క్రేజియస్ట్ ఆర్టిస్టు తమిళనాడులో తలపతి విజయ్. చూద్దాం మరి ఇంకొక 2 నెలల్లో, మే 13 ఆ టైంలో పోలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ పోలింగ్ నిర్వహిస్తే ఖచ్చితంగా విజయ్ సీఎం అవుతారని అనుకుందాం. ఒకవేళ విజయ్ సీఎం అయితే కనుక పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆయన అది కూడా చెప్పాడు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత గడప గడపకి వచ్చి థ్యాంక్స్ చెప్తాను. తమిళనాడులో సుమారుగా 8.5 కోట్ల మంది జనాభా ఉన్నారు, ఎంతమంది ఇళ్ళకు కూడా నేను వచ్చి థ్యాంక్స్ చెప్తాను కూడా మాటిచ్చారు. మరి చూద్దాం ఏం చేస్తారో. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి అయ్యారో, అక్కడ విజయ్ కూడా అలాగే ఇన్ని దెబ్బలు తగిలినా వెనకడుగు వేయకుండా ముందుకెళ్తున్నారనే దాని మీద కూడా చాలామంది అభిమానులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ త్రిష విజయ్ గారి యొక్క సంబంధాలు ఎంతవరకు వాస్తవం అనేది కూడా లెట్ us వెయిట్ అండ్ సీ. గతంలో చాలా సినిమాల్లో కూడా కలిసి నటించారు. వాళ్ళిద్దరు కలిసి నటించిన సినిమాలు చాలా బ్లాక్ బాస్టర్ కూడా అయ్యాయి. ఒక్కడు సినిమా తమిళ్లో రీమేక్ చేశారు, గిల్లీ అని, అది అక్కడ సూపర్ హిట్ అయిన సినిమా. సో విజయ్ది ఈ విధంగా ప్రస్తుతానికి పరిస్థితి నడుస్తోంది.